ఆ శాస్త్రంలో కూడా నిష్ణాతులైనటువంటి వ్యక్తులు వేళ్ల మీద లెక్క పెట్టేటటువంటి వ్యక్తులే ఉన్నారు ప్రస్తుతం. నేను అంటే సూటిగా అడుగుతున్నా ఈ ప్రశ్న. మీకు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు కూడా తెలుసు, ఇప్పుడు నా జాతకం చెప్పమంటే చెప్పగలుగుతారా? మీరు చెప్తారు కదా, మరి మీ జాతకం మీరు చూసుకుంటారా? ఎప్పుడో చూసుకుంటారు. ఎప్పుడో అంటే మీకు ఏమి అవుతుంది అన్న అంతా, అంటే దినం దినం ఏం జరుగుతున్న అంతా నోటెడ్ ఉంటుందా? దినం అనేటటువంటి విషయం కంటే ఆ సంవత్సరంలో ఏమవుతుందనేటటువంటి సారాంశం మనకు తెలుసు. ఈ సంవత్సరంలో ఏ గ్రహం నా జాతకంలోకి వస్తున్నాడు, ఏ మహర్దశ నాకు జరుగుతుంది, అందులో ఏ అంతర్దశ మనకు జరుగుతుంది అనేటటువంటి విషయం మీకు తెలుస్తుంది, ఇటు నాకు తెలుస్తుంది. కొంచెం బుద్ధి, సూక్ష్మ బుద్ధి పెట్టి చూస్తే మనకు తెలుస్తుంది. అంటే ఒక గ్రహం నుంచి ఒక వ్యక్తికి ఒక గ్రహం నడుస్తుంది. ఇప్పుడు నేనున్నా క్రాంతి అనే వ్యక్తికి ఇప్పుడు గ్రహం ఉంటుందా? ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి అనుసరీయమైనటువంటి రాశికి సంబంధించినటువంటి, అంటే గురుడు పోయి శుక్రుడు వస్తాడు, శుక్రుడు పోయి గురుడు వస్తాడు, మహర్దశ లేకపోతే అష్టమ శని, ఇవన్నీ ఏంటి అసలు? దీన్ని ఏలినాటి శని, అష్టమ శని, ఇవన్నీ ఒక జాతక విధానంలో ఇవన్నీ ఒక రూపాలు. ఆ రూపాలు ఆ గ్రహాలు వచ్చేటటువంటి విధానంలో మనకు వచ్చేటటువంటి కష్టాలను సూచించేటటువంటి గ్రహాలు. ఓకే, ఒక వ్యక్తికి ఏలినాటి శని ఉంటే మంచిదా చెడ్డదా? పాజిటివ్గా చూస్తే చాలా మంచిది. అతను నేర్చుకునేటటువంటి డిసిప్లైన్ కానీ, అతనికి లభించేటటువంటి అవకాశాలు కానీ, తనకు చూసుకునేటటువంటి విధానాలు కానీ ఏలినాటి శైలిలోనే చాలా జరుగుతాయి. కానీ దాన్ని మనం ఎక్కువగా నాకు ఏ అవకాశాలు రావట్లేదు, ఏమీ తెలియట్లేదు అనుకుంటాం. కానీ దాంట్లో చూస్తే ఏలినాటి శని మనకు డిసిప్లైన్ నేర్పిస్తుంది, ఎలా ఉండాలి, ఎలా బతకాలో నేర్పిస్తుంది. అర్థమ శని, అష్టమ శని కూడా అలాంటిదే ఇంచుమించు. అర్ధాష్టమ శని అంటారు. కొంచెం క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్తాడు, తన కష్టాలు కూరుకుపోతాడు, కానీ ఖచ్చితంగా పట్టుకుంటే మాత్రం వదిలిపెట్టలేము. అంటే శనిని పట్టుకుంటే కానీ వదిలిపెట్టలేము. శర్మ గారు, ఒక వ్యక్తి రాజకీయంగా ఎదగాలంటే ఏ గ్రహం నడవాలి? ఆ వ్యక్తికి ఏ గ్రహం నడవాలి అనటం కంటే ముందు అతనికి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తీస్తే అతని జాతకం అనేటటువంటిది వస్తుంది. దీన్ని కుండలి అంటాం. ఈ కుండలిలో ఉండేటటువంటి అనుసరీయమైనటువంటి గ్రహాలని బట్టి చెప్పటం. దీన్ని మహర్దశ, అంతర్దశ అనేటటువంటి విధానాలు దీన్ని బట్టి కూడా ఉంటుంది. ఎక్కువ శాతం కుజగ్రహాన్ని, బుధగ్రహాన్ని అనుసరించి ఈ పద్ధతి అనేటటువంటి రాజకీయంగా బాగా ఎక్కువగా ముందుకు వెళ్ళాలి అంటే బుధ మహర్దశ ఉంటే కానీ, బుధుడి అనుగ్రహం ఉంటే కానీ చాలా బాగా ముందుకు వెళ్ళగలం. బుధుడి అనుగ్రహం ఉండాలంటే రాజకీయంగా ఎదగాలంటే. అవునండి. ఓకే, ఇప్పటికిప్పుడు నా జాతకం చెప్పమంటే చెప్పగలుగుతారా మీరు? చెప్పండి. చెప్తానంటే డేట్ ఆఫ్ బర్త్ కావాలి, టైమ్ ఆఫ్ బర్త్ కావాలి, ప్లేస్ ఆఫ్ బర్త్ కావాలి. ఒక పేరు మీద చెప్పనీయకుండా? పేరు మీద చెప్పటం అనేటటువంటిది ఎలా ఉందంటే, మీ పేరు క్రాంతి. క్రాంతి అనేటటువంటి పేరు మీద ఎన్ని లక్షల మంది ఉన్నారో అన్ని లక్షల మందిని పాయింట్అవుట్ చేసి అందులో ఉండేటటువంటి మీ నక్షత్రానికి వచ్చేటటువంటి ఆ పేరు మీద క్రాంతి అనేటటువంటి పేరు మీద వచ్చేటటువంటి నక్షత్రాన్ని తీసుకొని దానికి సంబంధించినటువంటి ఏ రాశి వస్తుందో ఆ రాశిని మాత్రమే, ఆ రాశిలో ఉండేటటువంటి ఈ సంవత్సరాంత ఫలితములు మాత్రమే మేము మీకు చెప్పాలి తప్ప పేరు మీద పూర్తి 100 years మీరు బ్రతికినంత కాలం ఎలా ఉంటుంది అనేటటువంటి విషయం చెప్పడం అనేది క్లిష్టం. ఈ సంవత్సరాంతం అనేటటువంటిది ఈజీగా చెప్పవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఒక పేరు పెడతాం. కొంతమంది తెలిసో తెలియక, అంటే జనరల్గా ఎట్లా జరుగుతానంటే, కొంతమంది తెలిసిన వాళ్ళు, లేకపోతే కొంచెం విజ్ఞానం ఉన్న వాళ్ళు, లేకపోతే జ్యోతిష్యము, లేకపోతే దేవుడు అన్న నమ్మకాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారనంటే, మీ అట్లాంటి వాళ్ళ వ్యక్తుల దగ్గరికి పోయి, మా బాబు ఈ డేట్ నాడు పుట్టిండు, ఏ అక్షరాలతో పేరు మొదలవ్వాలని చెప్పేసి కొంత పరిష్కరించుకొని అడిగి మరీ తెలుసుకొని పెడతారు. కొంతమంది ఇట్లా డైరెక్ట్ పెట్టేస్తారు, వాళ్ళకి నచ్చిన పేరు పెట్టాలి, సో పెడతారు. ఆ డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించి వచ్చిన నామకరణము ఏ విధంగా ఉంటుంది, లేకపోతే వీళ్ళు అనుకొని ఏదో ఒకటి పెడతారు కదా, దీనివల్ల వాళ్ళకు రాశులు కావచ్చు, లేకపోతే గ్రహాలు కావచ్చు, ఏ విధంగా ఉంటాయి? ముందు ఏదో అనుకోని పేరు పెట్టడం కంటే, ఆ ఏదో అనుకున్నప్పుడు ఆ పేరులో ఉండేటటువంటి అంతరార్థాలు, అవి వికృత అర్థాలు అయితే తనకే దెబ్బ పడిపోతుంది. అందులో ఉండేటటువంటి అర్థం మంచి అర్థమైంది అనుకోండి, తనకు కొంత భాగం చాలా మటుకు మేలు చేస్తుంది. అలాగే జాతకాన్ని అనుసరించి వచ్చేటటువంటి నామాన్ని, ఒకవేళ అశ్విని నక్షత్రం వచ్చింది, దానికి సంబంధించి పేరు పెట్టాలయ్యా అన్నాం అనుకోండి, చూ, చే, చో, లా అనేటటువంటి 4 అక్షరాల్లో ఒక అక్షరాన్ని తీసుకొని దానికి సంబంధించినటువంటి పేర్లన్నిటినీ తీసుకొని ఆ పేర్లలో ఉండేటటువంటి అంతరార్థం, అంటే ఒక పదానికి కేవలం బాహ్యంగా కనిపించేటటువంటి అర్థం మాత్రమే కాదు, దానికి వెనక ఉండేటటువంటి అంతరార్థాన్ని కూడా గ్రహించి పెడితే కొంచెం సజ్జనుడిగా మారతాడు. అంటే నా ప్రశ్న ఏంటంటే, అనర్గళంగా అనుకోకుండా పెట్టిన పేరు వల్ల వచ్చే గ్రహాలు పుట్టినరోజు
బర్త్డే డేట్ వల్ల పెట్టినటువంటి పేరు వల్ల ఏమైనా చేంజెస్ చాలా న్యూమరాలజీ అనేటటువంటి సిద్ధాంతం ఇదే చెప్తుంది. మీకు ఏదో పేరు పెట్టడం కంటే కొంచెం తెలుసుకొని పెడితే అతడు ఉచ్చ స్థితికి వెళ్తాడు. అతడికి ఎటువంటి కష్టాలు కడపకుండా చెప్తాడు, అంటే ఎటువంటి కష్టాలు పడకుండా ఉంటాడు. మీరు ఏదో పేరు పెట్టి అందులో ఉండేటువంటి వికృతార్థాల వల్ల మీరు ఎటువంటి కష్టాలు కొని తెచ్చుకోవద్దు అనేటటువంటిదే న్యూమరాలజీ సిద్ధాంతం. కానీ ఒక జ్యోతిష్యుడి కావచ్చు, లేకపోతే జ్యోతిష్యం చెప్పే వాళ్ళకు, చెప్పించిన వాళ్ళకు విధి ఏం జరుగుతుంది అన్నది తెలుస్తుంది. అంతా కాదు కానీ చాలా మటుకు తెలుస్తుంది. సో దాన్ని తెలుసుకొని కొంతమంది జాగ్రత్త పడతారు. వాస్తవానికి విధిలో రాసి ఉంటే, నీ విధి ఇదే అని రాసి ఉంటే అది మార్చగలుగుతారా? కెన్ ఐ చేంజ్ మై డెస్టినీ అనేటటువంటిది మీ ప్రశ్న ఇంతకుముందు ఒక పాశ్చాత్యుడు నన్ను అడిగాడు. అంటే నా విధిని నేను మార్చుకోగలనా అనేటటువంటి విధానం గురించి పురాణంలోకి వెళ్ళి చూసుకున్నామైతే ఆ రాజు ఇలాగే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే, అయ్యా నేను ఎప్పుడు చనిపోతాను అనగానే ఆ జ్యోతిష్యుడు పూర్వకాలంలో చెప్పేవారు ఎప్పుడు చనిపోతారు అనేటటువంటి విధానం కూడా పూర్వకాలంలో మనకు తెలిసేది. దురదృష్టవశాత్తు 832 క్రిందట మన గ్రంథాలు కొన్ని కాలిపోగా వాటి వల్ల మనం కొన్ని చెప్పలేకపోతున్నాం. కానీ 832 క్రిందట మీరు అడిగేటటువంటి ప్రతి ప్రశ్నకు సప్రమాణంగా ఉండేటటువంటి సమాధానాలు కొన్ని లక్షల్లో ఉండేవి. దురదృష్టవశాత్తు కొన్ని జరగటం వల్ల అటువంటివి ఏవి ప్రస్తుతం చెప్పలేకపోతున్నాం. మీరు అడిగినటువంటి ప్రశ్న, ఆయన వెళ్ళి ఒక జ్యోతిష్యుని అడుగుతాడు, అయ్యా నేను ఎప్పుడు చనిపోతాను అనగానే ఆయన, నువ్వు ఈరోజు ఈ ఫలానా సమయానికి చనిపోతావు, ఏం చెయ్యాలి అయ్యా అంటే, నువ్వు మృత్యుంజయుణ్ణి ఆరాధించు అనగానే ఆయన మృత్యుంజయ మంత్రాన్ని దీక్షగా గురువు దగ్గర పొంది దాన్ని సాధన చేసి 128 ఏళ్ళు బ్రతికాడు ఆయన. నిజమేనా? మంత్రములు అనేటటువంటి విధానానికి స్వరము, అకార, ఉకార, మకార అనేటటువంటి 3 శబ్దాలు ఉంటాయి. మనం ఉచ్చరించేటటువంటి శబ్దంలో మంత్రం ప్రారంభమైనప్పుడు నాభిస్థానం దగ్గర నుంచి చలనం ప్రారంభమవుతుంది. తర్వాత కంఠం దగ్గర చలనం వస్తుంది. తర్వాత మన వాక్కు నుంచి ఒక చలనం వస్తుంది. ఆ చలనాన్ని అనుసరించి మన శరీరంలో జరిగేటటువంటి కొన్ని ప్రక్రియల ద్వారా దైవీక శక్తి అనేటటువంటిది ఆ ప్రాంతంలో వస్తుంది. ఈ మృత్యుంజయ మంత్రం అనేటటువంటిది ఖచ్చితంగా దీక్ష ద్వారా పొంది సాధన చేస్తే ఉత్కృష్టమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా మనం పొందగలం. కానీ అలా కాకుండా మృత్యుంజయ మంత్రాన్ని సాధారణంగా జపిస్తూ ఉండేటటువంటి వ్యక్తులు జపిస్తూ ఉంటారు. దాన్ని జపించినప్పటికీ ఒక విధములైనటువంటి ఫలితం ఉంటుంది. కానీ ఒక దీక్షగా పొంది దాన్ని ఒక పద్ధతితో దీక్షగా సాధన చేస్తూ ఉండి ఆ మంత్రంలో అంతరార్థాలను గ్రహించి చేస్తే అది ఉత్కృష్టమైనటువంటి స్థాయిలో మనల్ని తీసుకెళ్తుంది.